Hello everyone, my name is Mahesh Kumar and I am a practicing advocate at Hyderabad. In this class, we are going to discuss about Indian Evidence Act. In that what? Section number 67 to 73A వరకు discuss చేసుకుందాం sir. So let's go into detail to know about this. What we are discussing sir? Indian Evidence Act sir. In that what? Section number 67 to 73A sir. Okay na? 67 to 73A వరకు చదువుకుందాం sir. Okay na? సెక్షన్ నెంబర్ 67 ఏం చెప్తుందో చూడండి సార్. 67 ఏం చెప్తుందంటే ప్రూఫ్ ఆఫ్ సిగ్నేచర్ అండ్ హ్యాండ్ రైటింగ్ ఆఫ్ పర్సన్ అలెజ్డ్ టు హ్యావ్ సైన్ ఆర్ రిటర్న్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్డ్. సార్ ఏదైనా సిగ్నేచర్ ఉన్నా కానీ హ్యాండ్ రైటింగ్ అయినా కానీ ఇఫ్ ఏమైనా అలిగేషన్స్ వేసినప్పుడు ఇట్ షుడ్ బి ప్రూవ్డ్ సార్. దాన్ని ప్రూవ్ చేయాలి. బట్ సెక్షన్ నెంబర్ 67 ఎక్కడ కూడా చెప్పదు దాన్ని ఎలా ప్రూవ్ చేయాలో అనేసి. సో జనరల్ ఒపీనియన్ సార్, దిస్ ఇస్ జనరల్ ఒపీనియన్. ఎక్స్పర్ట్ అడ్వైజ్, ఎక్స్పర్ట్ ఒక ఒపీనియన్ తీసుకోవచ్చు సార్. దానికి బిఫోర్ బై సపోజ్ అలాంటి హ్యాండ్ రైటింగ్ ఎవరైనా చూసినట్టయితే దాని గురించి ఒక ప్రాపర్ అవగాహన ఉన్న వాళ్ళతోటి వీ క్యాన్ టేక్ ఒపీనియన్ ఆన్ దాట్ ఆల్సో. ఓకేనా? సో సింపుల్ సార్, ఏదన్నా పర్సన్ హ్యాండ్ రైటింగ్ కానీ ప్రూవ్ చేయాలనుకుంటే మాత్రం వీ షుడ్ టేక్ అన్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఆర్ దానికి ముందర అలాంటి సిగ్నేచర్స్ ఎవరైనా చూస్తున్నా కానీ we should make that sir. Okay na? So ఇప్పుడు బేరక్ లాంగ్వేజ్ చూడండి సార్. దట్ ఈస్ వాట్ సింపుల్ థింగ్ ఏంటంటే ఏదైనా సిగ్నేచర్ కానీ ఏదైనా హ్యాండ్ రైటింగ్ ప్రూవ్ చేయాలంటే అలిగేషన్స్ దాని మీద వేస్తే ఇట్ షుడ్ బి ప్రూవ్డ్ సార్. ఓకేనా? అది ప్రూవ్ చేయని పక్షాన ఆ హ్యాండ్ రైటింగ్ ఆ పర్సన్ది కాదు అని నమ్ముతుంది సార్ కోర్టు. సింపుల్. ఇఫ్ అ డాక్యుమెంట్ ఈజ్ అలెజ్డ్ టు బి సైన్డ్ ఆర్ టు హ్యావ్ బీన్ రిటర్న్ wholly or in part by any person, the signature or the handwriting of so much of the document as is alleged to be in that person's handwriting must be proved. ఇక్కడ చూడండి సార్, క్లారిటీగా చెప్పారు. ఇట్ మస్ట్ బి ప్రూవ్డ్ సార్. సింపుల్, మస్ట్ బి ప్రూవ్డ్. ఓకేనా? టు బీ ఇన్ హిస్ హ్యాండ్ రైటింగ్. ఓకేనా? టు బీ ఇన్ హిస్ హ్యాండ్ రైటింగ్. డన్ సార్. నౌ లెట్స్ మూవ్ టు సెక్షన్ నెంబర్ 67A. సెక్షన్ నెంబర్ 67A ఏం చెప్తుందంటే సింపుల్ సార్, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ గురించి మాట్లాడుతుంది సార్. ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ కూడా ప్రూవ్ చేయాలి సార్. బట్ సెక్యూర్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ అయితే ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అదర్ దెన్ సెక్యూర్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ అయితే ఇట్ షుడ్ బి ప్రూవ్డ్ సార్. సింపుల్ అండ్ క్లీన్. ఓకేనా? సెక్షన్ నెంబర్ 67A క్లియర్గా చెప్తుంది ప్రూఫ్ యాజ్ టు ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఎక్సెప్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ అ సెక్యూర్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్. ఏదైనా సెక్యూర్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఉందంటే ఇట్ నీడ్ నాట్ టు బి ప్రూవ్డ్ సార్. అదర్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ షుడ్ బి ప్రూవ్డ్. ఓకేనా? ద ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఆఫ్ ఎనీ సబ్స్క్రైబర్ ఈజ్ alleged to have been affixed to an electronic record. The fact that such electronic signature is the electronic signature of the subscriber must be proved. Must be proved sir. ఓకేనా? సింపుల్. ఏదైనా సెక్యూర్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఉంటే యూ నీడ్ నాట్ టు ప్రూవ్ సార్. సెక్యూర్ కాకుండా వేరే ఏమైనా ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఉంటే ఆఫ్ ఎనీ సబ్స్క్రైబర్ ఇట్ షుడ్ బి ప్రూవ్డ్ సార్. ఓకేనా? నెక్స్ట్ సార్, సెక్షన్ నెంబర్ 68 ఏం చెప్తుందో చూడండి సార్. ప్రూఫ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ అ డాక్యుమెంట్ రిక్వైర్డ్ బై లా టు బి అటెస్టెడ్. సార్ ఏదైనా డాక్యుమెంట్ కానీ లా ప్రకారంగా మ్యాండేటరీగా అటెస్టెడ్ ఉండాలి అంటే ఓకేనా సార్, దాని ప్రూఫ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మనం ఎలా ప్రూవ్ చేస్తాము? ఆ డాక్యుమెంట్ని ప్రూవ్ చేయాలంటే ఎవరైతే అటెస్ట్ చేశారో దాన్ని వన్ ఆఫ్ ది విట్నెస్ షుడ్ కమ్ దేర్ అండ్ ప్రూవ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ సచ్ డాక్యుమెంట్. సింపుల్ సార్. సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడంటే సింపుల్ సార్, ఏదైనా ఒక డాక్యుమెంట్ మ్యాండేటరీగా లా ప్రకారంగా మ్యాండేటరీగా అటెస్టెడ్ ఉండాలని చెప్తే అది కానీ ప్రూఫ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ దాన్ని ప్రూవ్ చేయాలంటే వన్ ఆఫ్ ది విట్నెస్ హూ హ్యాస్ అటెస్టెడ్ దట్ హీ షుడ్ కమ్ అండ్ టెల్ సార్, ఓకే సార్ ఇది మ్యాండేటరీగా ఇది అటెస్టెడ్ చేయబడింది, నో ప్రాబ్లం ఇది సార్. మరి దీనికి ఏమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయి సార్. ఏదన్నా డాక్యుమెంట్ కానీ రిజిస్టర్డ్ అయిపోతే యూ నీడ్ నాట్ టు ప్రూవ్ ఇట్ సార్. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్ సార్. బట్ విల్ అనేది ప్రూవ్ చేయాల్సిందే సార్. మనం ఇది లాంగ్వేజ్ చూద్దాం సార్. యూ విల్ కమ్ టు నో అబౌట్ దిస్. ఇఫ్ అ డాక్యుమెంట్ ఈస్ రిక్వైర్డ్ బై లా టు బి అటెస్టెడ్ ఇట్ షల్ నాట్ బి యూజ్డ్ యాజ్ ఎవిడెన్స్. అది ఎప్పుడు వరకు ఎవిడెన్స్గా యూజ్ చేయకూడదు అంటే అంటిల్ వన్ అటెస్టింగ్ విట్నెస్ ఎవరైతే అటెస్ట్ చేశారో
one attesting witness has been called for the purpose of proving its execution if there been an attesting witness alive and subject to the process of the court and capable of giving evidence. Simple. But దీనికి ఒక ప్రొవిజన్ ఉంది సార్, చూడండి. Provided that it shall not be necessary to call any attesting witness in proof of the execution of any document not being a will తప్ప వేరే ఏదైతే రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో దాన్ని అటెస్టింగ్ విట్నెస్ ద్వారా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు సార్. which has been registered in accordance with the provisions of the Indian Registration Act 1908 until its execution by the person by whom it purports to have been executed is specifically denied. Done sir. Hope you have understood sir. Simple and బాగా కన్సైజ్గా కూడా ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మీకు ఏదన్నా డాక్యుమెంట్ కానీ లా ద్వారా మ్యాండేటరీగా అటెస్టెడ్ ఉండాలి అంటే అది ఎప్పుడు దాకా ఎవిడెన్స్ లాగా పనిచేయదంటే, ఎప్పుడు దాకా ఎవరైతే దాన్ని అటెస్ట్ చేశారో ఆ పర్సన్ వచ్చి విట్నెస్గా పర్ఫామ్ చేసి చెప్పడు, అప్పుడు దాకా ఆ డాక్యుమెంట్ని ప్రూఫ్గా నమ్మరు సార్, ఎవిడెన్స్గా నమ్మరు. డన్ సార్. దీనికి ఎక్సెప్షన్ ఉంది సార్. ఎక్సెప్షన్ నీకు ఆల్రెడీ చెప్పాను. ఇఫ్ దట్ డాక్యుమెంట్ ఈస్ రిజిస్టర్డ్ అండర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ దెన్ ఆ అవసరం ఉండదు సార్. ఓకేనా. ఎక్సెప్ట్ విల్ సార్, విల్కి మళ్ళీ ఇదే అవసరం ఉంటుంది సార్. నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 73 ఏం చెప్తుందో చూద్దాం సార్ మనం. సెక్షన్ నెంబర్ 73 ఏం చెప్తుందంటే, కంపారిజన్ ఆఫ్ సిగ్నేచర్ రైటింగ్ ఆర్ సీల్ విత్ అదర్స్ అడ్మిటెడ్ ఆర్ ప్రూవ్డ్ బై సపోజ్ సార్ ఒక పర్సన్ సిగ్నేచర్ ఉందని తెలిసింది సార్. ఓకేనా. అలాంటి సిగ్నేచర్ ఆల్రెడీ ప్రీవియస్లీ ఈ పర్సన్ అని ప్రూవ్ అయ్యి ఉంటే డన్ సార్, దాన్ని దీన్ని కంపేర్ చేస్తారు. ఓకే డన్. బై సపోజ్ అలా లేదనుకోండి సార్, ప్రూవ్డ్ లేదు సార్, ఆల్రెడీ ప్రూవ్డ్ లేదు, అప్పుడు ఆ పర్సన్ని కోర్టుకి పిలిచి ఆ పర్సన్ ఒక సిగ్నేచర్ చేపించి రెండింటిని మ్యాచ్ చేయొచ్చు సార్, రెండింటిని కంపేర్ చేయొచ్చు. ఇన్ ద సేమ్ సెన్స్ రైటింగ్ అన్నా కానీ కంపేర్ చేయొచ్చు, మ్యాచ్ చేయొచ్చు. సింపుల్ సార్. కంపారిజన్ ఆఫ్ సిగ్నేచర్ రైటింగ్ సీల్ సిగ్నేచర్ విత్ అదర్స్ అడ్మిటెడ్ ఆర్ ప్రూవ్డ్. ఆల్రెడీ ఏమైనా ప్రూవ్డ్ ఏ ఉంటే వీళ్ళు కంపేర్ సార్. ప్రూవ్డ్గా లేదనుకోండి, పర్సన్ని పిలుస్తారు, సిగ్నేచర్ అడుగుతారు, సిగ్నేచర్ని కంపేర్ చేసి చూస్తారు సార్, ఇఫ్ దీస్ ఆర్ సిమిలర్ ఆర్ నాట్ అనేసి. అలానే హ్యాండ్ రైటింగ్ కూడా మ్యాచ్ చేసి చూస్తారు సార్, కంపేర్ చేసి చూస్తారు. ఓకే. నౌ లెట్స్ కమ్ టు లాస్ట్ సెక్షన్ ఆఫ్ దిస్ క్లాస్, సెక్షన్ నెంబర్ 73A. సెక్షన్ నెంబర్ 73A, ప్రూఫ్ యాజ్ టు వెరిఫికేషన్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్. సి సార్, మీకు గుర్తుంటే ఈ సెక్షన్లో మనం ఏం మాట్లాడుకున్నాం సార్, సెక్షన్ నెంబర్ 67Aలో ప్రూఫ్ యాజ్ టు ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ అని చెప్పుకున్నాం కదా. సెక్యూర్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఉంటే ఇట్ నీడ్ నాట్ టు బి ప్రూవ్, అదర్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఉంటే ఇట్ షుడ్ బి ప్రూవ్. మరి ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు సార్, నౌ హియర్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ద వెరిఫికేషన్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్. వెరిఫికేషన్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్ బై సపోజ్ కోర్టు భావించింది. హలో ఎవ్రీవన్, సారీ ఫర్ ద ఇంటరప్షన్, బట్ మీరు చూసే వీడియోస్ అన్ని డెమో లెక్చర్స్ మాత్రమే సార్. మీకు కానీ ఫుల్ లెంత్ లెక్చర్స్ కావాలని ఉంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు మా ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్, విచ్ ఈస్ మై లా పాయింట్ యాప్. ఓకేనా. అలానే మీరు కానీ ఐఫోన్ యూజర్ అయి ఉంటే మీరు యాప్ స్టోర్ నుంచి ప్రాపర్గా క్లాస్ ప్లస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మా ఒక ఆర్గనైజేషన్ కోడ్ కానీ మీరు ఎంటర్ చేస్తే విచ్ ఈస్ KFCQS, ఈ ఆర్గనైజేషన్ కోడ్ ఎంటర్ చేయగానే మా యాప్ మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇఫ్ యూ ఫైండ్ ఎనీవేర్ ఎనీ డిఫికల్టీ రిగార్డింగ్ JCJ క్లాసెస్, ఏమైనా ఎంక్వైరీ ఉన్నా కానీ, ఏమైనా గైడెన్స్ కావాలన్నా కానీ, సిలబస్ గురించి తెలుసుకోవాలన్నా కానీ, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాల్ మీ అప్. మై నెంబర్ ఈస్ 9000315302. Anywhere, any difficulty, your friend, your mentor is there to help you guys. Okay, I'm not going to kill your time. Bye bye for today. Take care. See you.